మండలంలో బొత్స వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ క్రికెట్ మ్యాచ్ని ప్రారంభించడం జరిగింది. టోర్నమెంట్ని 3 మండలాలకు సంబంధించిన అనేక టీములు దీంట్లో పాలు పంచుకుంటున్నాయి. ప్రత్యేకించి ఈ వేసవికాలంలో క్రీడలను ప్రోత్సహించడానికి, క్రీడాకారులకి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈ టోర్నమెంట్ ఏర్పరిచినందుకు నేను హృదయపూర్వకంగా వెంకటేష్ని అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళ జనసేన పార్టీ పక్షాన్ని కూడా ఇక్కడ చలివేంద్రం కూడా ప్రారంభించడం జరిగింది. ఈ వేసవికాలంలో దాహార్తిని తీర్చడం అనేది ప్రతి ఒక్కరి కర్తవ్యం. ఆ కర్తవ్య నిర్వహణలో వాళ్ళ జనసేన పార్టీ కోడూరు మండలం ఈ కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందన తెలియజేస్తూ, ఈరోజు అవనిగడ్డలో కూడా అన్నా క్యాంటీన్ని ప్రారంభించడం జరుగుతుంది. గ్రామీణ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా మనకు అవనిగడ్డకి అన్నా క్యాంటీన్ మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ కేవలం 5 రూపాయలకే ఇవాళ చక్కటి భోజనం అలాగే అల్పాహారం 2 కూడా అందించే కార్యక్రమం మన ప్రాంతంలో ప్రత్యేకించి పేద ప్రజానికానికి ఉపయోగపడే కార్యక్రమం ఈ రోజున అవనిగడ్డలో ప్రారంభించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తూ, ఇలాంటి చక్కటి కార్యక్రమాలను యువత ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. యువతలో ఉన్న క్రీడాశక్తిని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి ఇలాంటి కార్యక్రమం ఇంకా అనేకం జరగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. కోడూరు మండలం కోడూరు మెయిన్ సెంటర్లో తూర్పు వైపున కేపీఎల్ ప్రీమియర్ లీగ్ అని నా ఆధ్వర్యంలో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు ముఖ్య అతిథిగా మండలి బుద్ధప్రసాద్ గారు దీన్ని ఓపెనింగ్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఇది పెట్టడానికి కారణం యువత అందరూ ఏదో పని మీద నిమగ్నమై ప్రతిరోజు ఒకరినొకరు కలివిడిగా లేకపోవడం వలన యువత అందరూ కొన్ని రోజులు ఒక 20 రోజులు కలిసిమెలిసి ఉంటారని చెప్పి సరదాగా ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఇంకా ఈ ఓపెనింగ్కి అందరూ వచ్చినందుకు నా ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు అవనగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో కేపీఎల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ బొత్స వెంకటేష్ గారి ఆధ్వర్యంలో స్టార్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మన ఎమ్మెల్యే శ్రీ డాక్టర్ మండల బుద్ధప్రసాద్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా, యువత అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజుల్లో మనం చాలా పని హడావిడిలో పడి ఆరోగ్యాన్ని పట్టించుకోవడం వదిలేస్తున్నాం. అందుకని యువత అంతా కూడా మనకి వేరే పనులు ఎలాంటి ముఖ్యమో ఆరోగ్యం కూడా అలాగే ముఖ్యం. కాబట్టి ఈ ప్రీమియర్ లీగ్లో పాల్గొని యువతంతా ఉత్సాహంగా దీన్ని నిర్వహించాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు బొత్స వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మన కోడూరు మండలంలో ఈ వేసవి కాలంలో దాహార్తిని తీర్చడానికి మనకి చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ 3 మండలాల ప్రజలు కూడా, అవనిగడ్డ, నాగాలంక, కోడూరు మండల యువతంతా కూడా ఈ ప్రీమియర్ లీగ్ని యూటిలైజ్ చేసుకుని మీరు దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాం. సెలవు. అందరికీ నమస్కారం. ఈరోజు మన సెంట్రల్లో చలివేంద్రం ఓపెన్ చేసి, మన ఇక్కడేమో పార్లమెంటు మన టికెట్ పార్లమెంటు ఓపెన్ చేసి మన బుద్ధప్రసాద్ గారు చేతుల మీదుగా మన చలివేంద్రం ఇక్కడ టికెట్ పార్లమెంటు ఓపెన్ చేసి ఆయన ఎంతో రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాను. మరి ఇట్లాగే మన వెంకటేష్ని అతి ఉత్సాహంగా ఇంకా మీదటికి ఈ 3 మండలాలే కాదు 6 మండలాల్లో పెట్టి ఇంకా బాగా ముందుకు తీసుకెళ్లాలని టికెట్ మ్యాచ్ని నేను వెంకటేష్ని కోరుతున్నాను. అట్లాగే ఇంకా అవకాశం ఉంటే మన వెంకటేష్ని మన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా తీసుకెళ్తామని నాకు అవకాశం దొరికితే అని నేను మీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఓకేనా. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున బొత్స వెంకటేష్ గారి ఆధ్వర్యంలో కోడూరు మెయిన్ సెంటర్లో చలివేంద్రం ఏర్పాటు చేశారు. కోడూరు మండలం మెయిన్ సెంటర్లో ఈ వేసవికాలం దృష్టిలో ఉంచుకుని చుట్టుపక్కల నుంచి వచ్చే గ్రామాలు వచ్చే ప్రజలకి దాహం తీర్చేందుకు ఆయన ఆలోచించి చలివేంద్రం ఏర్పాటు చేశారు. అలాగే కోడూరు మండలం ప్రీమియర్ లీగ్ కూడా ఏర్పాటు చేశారు.
ఎందుకంటే ఇది యువతకిని ఉత్సాహపరుస్తూ యువత అందరిని గ్యాదర్ చేసి ఒక యూనిఫామ్గా ఆలోచన విధానంగా ఒక ట్రాక్ మీద వెళ్తారని చెప్పేసి అనే ఉద్దేశంతో మన వెంకటేష్ గారిని ఈ విషయంలో అభినందించాలి. అలాగే భవిష్యత్తులో కూడా మరి ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆయన్ని అభినందిస్తూ ఈ కార్యక్రమానికి ఈ 2 కార్యక్రమాలకి మన ఓపెనింగ్కి విచ్చేసిన మండల బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక్క 10 నిమిషాలు ఆగి కొట్టుకోండి. మన బొత్స వెంకటేష్ గారి ఆధ్వర్యంలో 2 మంచి కార్యక్రమాలు నిర్వహించారు. ఒకటి సలివేంద్రం మన మండల కేంద్రంలో చాలా కిందకి అంశల దీవి కానివ్వండి, పాలకాయ తిప్ప, ఓటగొండం, బసరం ఇట్లాంటి ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళకి చక్కగా దాహం తీరటానికి అది మంచి కార్యక్రమం. అదొకటి. రెండోది ఆటల పోటీలు టోర్నమెంట్ని ఏర్పాటు చేశాడు. అది చాలా ఇంకా మంచి కార్యక్రమం. ఎందుకంటే మనలో ఉన్న ప్రతిభని బయటికి తీసి వాళ్ళలో మంచి ఉత్సాహాన్ని నింపి వాళ్ళని టోర్నమెంట్కి తీసుకెళ్ళాలి, జిల్లా లెవెల్లో ఆడటానికి అనే ఉద్దేశంతో ఆయన ఈ మంచి కార్యక్రమం చేసినందుకు దీనికి ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ప్రారంభోత్సవం చేశారు, అక్కడ సలివేంద్రం ప్రారంభోత్సవం చేశారు. ఈ 2 చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.